ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో వచ్చేసి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చక్కగా ప్రభుత్వం వారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 100 రోజుల్లో వచ్చేసి ఏమేమి చేశారంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసి అధికారంలో రాగానే మొట్టమొదటి సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నందువల్ల అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చేసి దగ్గర వచ్చేసి 16,437 పోస్టుల్ని డిఎస్సి ద్వారా భర్తీ చేసి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో వచ్చేసి ఉన్నటువంటి 64 లక్షల పెన్షన్దారులందరికీ కూడా గత ప్రభుత్వం 3,000 రూపాయలు దశల వారీగా 250 చొప్పున ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే తన యొక్క మొదటి సంతకంతో అదేవిధంగా ప్రమాణ స్వీకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకేసారి గతంలో ఉన్నటువంటి 2 నెలల అరియర్స్తో కలిపి మొత్తం అంతా కూడా వచ్చిన మొదటి నెలలోనే ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా 4,000 రూపాయల చొప్పున మరియు ఏరియర్స్ అన్నీ కలుపుకొని అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు అన్నీ కూడా గతంలో ఇచ్చేటటువంటి 4,000 కానీ ఇప్పుడు వచ్చేసి 6,000 రూపాయలు పెంచి అర్హులందరికీ కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు గతంలో వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడు జీతం పడుతుందో ఎలా ఏంటని చాలా వరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖునే అందరికీ కూడా జీతాలు అనేది సక్రమంగా రావడం జరుగుతుంది. మరియు గతంలో వచ్చేసి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేక చేయడానికి పనులు లేక పేదలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల యొక్క వారి యొక్క సంక్షేమం కోసం వెంటనే 5 రూపాయల ఖర్చుతో ఆకలి తీర్చేటటువంటి 175 అన్నా క్యాంటీన్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరియు విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా గత 20 సంవత్సరాల క్రితం ఒకసారి వరద రావడం జరిగిందంట. అది దాని యొక్క తీవ్రత కన్నా కూడా మొన్న వచ్చినటువంటి తీవ్రత చాలా అధికంగా రావడంతో విజయవాడ నగర ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. వారందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అని తేడా లేకోకుండా ప్రజలతో మమేకమై అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా చక్కగా వినియోగించి వారికి ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా ఉన్నటువంటి 10 రోజుల పాటు వచ్చేసి దగ్గర ఉండి వారి యొక్క యోగక్షేమం అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ఈ యొక్క 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుందన్నమాట ఈ యొక్క గణపతి ద్వారా.